ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా మార్చి 18వ తేదీ బుధవారం రోజున మీ యొక్క జాతక ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం 10 గంటలకల్లా 3 శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి. మరి అంతేకాకుండా రేపటి రోజున సాయంత్రం సమయంలో అంటే సాయంత్రం హఠాత్తుగా ఒక వార్త అనేది మీరు వినబోతున్నారండి. మరి ఇంతకీ ఆ వార్త ఏంటి, మీకు రాబోయేటువంటి ఆ యొక్క 3 శుభవార్తలు ఏంటి, దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్క జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదా. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ వారాహి అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు శివశక్తి రాజు గారు. మనం ఎక్కడ ఉన్న ఇటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9032676472. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, దానికి తగినటువంటి మంచి పరిష్కార మార్గాన్ని మన యొక్క గురుగారు పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మీకు అయితే తెలియపరుస్తారండి. మీరు ఉన్న చోటనే మన యొక్క గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చండి. సమస్య మీది, పరిష్కారం మన యొక్క గురువుగారిది. ఇక గురువుగారు అయితే స్త్రీ పురుషులకు వశీకరణ చేయడంలో ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం కలిగినటువంటి గురువుగారు అని చెప్పాలి. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే నమ్మకంతో ఒక్కసారి మీరైతే ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే మీరు బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక వృషభ రాశి అనేది రాశిచక్రంలో 2వ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. ఇక ముందుగా వీరిలో ఉండేటువంటి మంచి గుణాలను కనుక గమనించినట్లయితే బోల్డ్ ఉన్నాయనే చెప్పాలండి. వీరు చాలా అందంగా ఉంటారు, అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు, అందరితో ప్రేమగా మాట్లాడుతారు, అబద్ధాలను అసలు మాట్లాడరండి. ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారండి. దానివల్ల వీరికి శత్రువులు అనేటువంటి వారు కూడా చాలా అధికంగానే ఉంటారు అనే చెప్పాలండి. కొంతమంది అయితే వీరి నుండి దూరం అయిపోయినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను అనుభవిస్తూ వచ్చారు, ఎన్నో బాధలను పడ్డారు, ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ వచ్చారు. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారండి. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు కూడాను. అయినా వీరికైతే రేపటి రోజున మంచి జీవితము అనేది ఖచ్చితంగా ఉండబోతుంది అనే చెప్పాలండి. ఇక రేపటి రోజున వీరికి శుక్రగ్రహం యొక్క అనుకూలత కూడా చాలా అధికంగానే ఉందండి. స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల, శుక్రగ్రహం యొక్క అనుకూలత వల్ల మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలు పూర్తిగా తొలగిపోబోతున్నాయి అని చెప్పాలి. దీనివల్ల మీకు రేపటి రోజున ఊహించినటువంటి ఒక అదృష్టం అనేది మిమ్మల్ని వరించబోతుంది. ఏ పని చేసినా మంచి లాభాలను అయితే మీరు అందుకోబోతున్నారు. ఎటువంటి ఆటంకాలు కూడా జరగవండి. డబ్బు పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. అప్పుల బాధల నుండి పూర్తిగా విముక్తి అనేది లభిస్తుంది. మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారండి. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. ఆగిపోయేటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. మీకు జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి. ఇక వీరికి తెలివితేటలు, ధైర్యం అనేది కూడా చాలా అధికంగా ఉంటుందండి. ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తారు. ఏ సమస్య వచ్చినా కానీ చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. నా అనుకున్నటువంటి వారి కోసం వీరు ఏదైనా చేస్తారు. వారికి ఏ కష్టం వచ్చినా కానీ వీరు ఎల్లవేళలా తోడుగా ఉంటారండి. కానీ నా అనుకున్నటువంటి వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయాన్ని చేయరు. అయినా వీరికి రేపటి రోజున మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉండబోతుంది అనే చెప్పాలండి. మరి అంతేకాకుండా రేపటి రోజున కాలం వీరికి కలిసి రాబోతుంది. వీరి యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఏ పని చేసినా మీరు ఊహించినటువంటి ధనలాభాలు కలుగుతాయి. మీకు ఉన్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా జరుగుతాయండి. అదృష్టము అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మీకు సంపద అనేది అధికంగా పెరుగుతుంది. ఇక వీరికి రేపటి రోజున వీరి యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా వీరు చూడబోతున్నారనే చెప్పుకోవాలండి. ఇక రేపటి రోజున ఒక దైవశక్తి అనుగ్రహం కూడా వీరిపైన అధికంగా ఉండబోతుంది. దానివల్ల ఎంతో అదృష్టం వీరిని కలిసి రాబోతుంది. చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధించుకోగలుగుతారు. జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయండి. మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది. మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితము అనేది ఉండబోతుంది. మరి ఇంతకీ ఆ యొక్క దైవశక్తి ఎవరో తెలిస్తే మీరైతే నిజంగా ఆశ్చర్యపోక తప్పదండి. మరి అంతేకాకుండా విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభించబోతున్నాయి. మంచి స్థాయి కూడా మీరు చేరుకుంటారండి. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఇబ్బందులు కూడా రేపటి రోజున అయితే మీకు ఉండవని చెప్పాలి. వ్యాపార పరంగా బాగా కలిసి వస్తుంది. డబ్బు అధికంగా వస్తుంది. ఉద్యోగస్తులకు మంచి జీవితం అనేది ఖచ్చితంగా ఉండబోతుంది అని చెప్పాలండి. జీతాలు కూడా పెరుగుతాయి. ఎవరైతే నూతనంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి అతి త్వరలోనే ఉద్యోగం అనేది లభించబోతుంది. ఇక వీరిది చాలా జాలిగుణం అనే చెప్పాలండి. ప్రతి ఒక్కరికి కూడా సహాయాన్ని చేస్తూ ఉంటారు. వీరిని నమ్మినటువంటి వారి కోసం ఎప్పుడూ కూడా వీరు తోడుగా ఉంటారు. వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్
భాగస్వామ్యం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారండి. కానీ వీరి యొక్క పరిస్థితులు వీరికి ఎప్పుడూ కూడా అనుకూలంగా ఉండవు. కుటుంబం యొక్క బరువు బాధ్యతలు చాలా అధికంగా ఉంటాయండి. దానికోసం వీరు ఎంతో కష్టపడతారు. ఇక వీరికి టెన్షన్ అనేది కూడా చాలా అధికంగానే ఉంటుందండి. ప్రతి దానికి కూడా ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు. జీవితంలో ఏం జరిగినా కానీ చాలా బాధపడుతూ ఉంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు కూడా చాలా అధికంగానే ఉంటాయండి. అందరికంటే కూడా చాలా గొప్పగా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలి అనేటువంటి గొప్ప సంకల్పం కూడా వీరికి ఉంటుందండి. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక వీరికి రేపటి రోజున ఒక దైవశక్తి అనుగ్రహం వీరిపైన అధికంగా ఉంది అని చెప్పుకున్నాం కదండి. మరి ఆ దైవశక్తి ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అండి. అమ్మవారి యొక్క అనుగ్రహం రేపటి రోజున వీరిపైన చాలా అధికంగా ఉండబోతుంది అనే చెప్పాలండి. దానివల్ల అఖండ అదృష్టం వీరిని వరించబోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. చాలాసార్లు మీ ఇంటి గుమ్మం వరకు వచ్చి తిరిగి వెళ్ళిపోయినటువంటి రోజులు కూడా ఉన్నాయండి. మీ ఇంట్లోకి రావాలని కోరుకుంటూ ఉంటుందండి. కాబట్టి అంతేకాకుండా రేపటి రోజున మీ ఇంటిని అంతా కూడా శుభ్రం చేసుకుని లక్ష్మీదేవికి పూజ అనేది చేసుకోండి. అలాగే చాలా ప్రత్యేకమైనటువంటి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కదండి. అలాగే పూజలో 2 పిండి దీపాలను కూడా వెలిగించండి. దానివల్ల లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెడుతుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు ఎల్లవేళలా ఉంటుంది మీకు కుటుంబం పైన. ఇక అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా చక్కగా నెరవేరుతాయండి. ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోబోతున్నాయి. మీకు జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా రేపటి రోజున మీకు జరగబోతున్నాయని చెప్పాలండి. మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. మీరు ఎప్పుడూ చూడనటువంటి డబ్బును కూడా చూడబోతున్నారు. మీ ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. అఖండ ధనలాభం అనేది మీకు కలగబోతుందండి. ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఆరోగ్యం అంతా కూడా బాగుంటుంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారండి. ఇక వీరికి రేపటి రోజున అంటే తులసి ఆకులను పూజ గదిలో పెట్టుకోనండి. కొన్ని తులసి ఆకులు బీరువాలో కూడా పెట్టుకోండి. తులసి చెట్టు సాక్షాత్తు అమ్మవారి యొక్క స్వరూపంగా భావించుకుంటాం కదండి. కాబట్టి రేపటి రోజున తులసి ఆకును మీ ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎంతో అదృష్టము అనేది వరిస్తుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులు ఎమ్మటనే కూడా మీ బయటకు వెళ్ళిపోతాయి. విపరీతమైనటువంటి డబ్బు అనేది తిరిగి వస్తుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. రేపటి రోజున తర్వాత వాటిని అయితే బయటపడేయండి. ఇక రేపటి రోజున తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా మీరు అసలు తీసుకోకండి. దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం కూడా అధికంగానే ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే బాగా ఆలోచించి ఏదైనా కానీ నిర్ణయం అనేది ఎంచుకోండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఇక వీరికి మంచి సంతానం అనేది కూడా రేపటి రోజున కలగబోతుందండి. పెళ్లి కోసం ఎదురు చూసేటువంటి వారికి త్వరలోనే పెళ్లి కూడా జరగబోతుంది. ఇక రేపటి రోజున ఈ 2 శుభవార్తలు కూడా మీరు ఖచ్చితంగా వినబోతున్నారని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున చిన్న చిన్న ప్రయాణాలు చేయడం జరుగుతుందండి. అందులో ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉందండి. కాబట్టి మీకు వీలైతే రేపటి రోజున నల్ల చీమలకు చక్కెర అనేది ఆహారం చేయండి. ఎందుకంటే లేదంటే ఆవులకు కూడా పండ్లు అనేవి దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్య ఫలితము అనేది లభిస్తుంది. మీ జీవితంలో నుండి సర్వదోషాలు తొలగిపోతాయి. మీకు తగిలినటువంటి అడ్డంకులు అన్నీ కూడా మాయమైపోతాయి. ఆగిపోయినటువంటి డబ్బు అనేది తిరిగి వస్తుంది. జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది. ఇక రేపటి రోజున మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరికి కూడా ఎటువంటి సలహాలు కూడా ఇవ్వకండి. దానివల్ల మీకు నష్టం జరిగేటువంటి అవకాశం కూడా అధికంగా ఉంటుంది. అలాగే మీ యొక్క సంపాదన విషయాలు ఎవరికి కూడా చెప్పుకోకండి. దానివల్ల మీ పైన కుళ్ళు అనేది ఏర్పడుతుంది. మీరు మంచిగా బ్రతికితే కొందరు అసలు ఓర్వలేకపోతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రేపటి రోజున RNS అనేటువంటి అక్షరాలు పేరున్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం అయితే అధికంగా ఉంది. మీకు వచ్చేటువంటి అదృష్టము అనేది రాకుండా పోతుంది. కాబట్టి రేపటి రోజున వీరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే సోమవారం లేదంటే బుధవారం మొదలు పెట్టుకోనండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు. ఇక రేపటి రోజున నీలం రంగు బట్టలను అయితే అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో ధరించండి. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు ఇక రావు. ఇక రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగులు ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నలుపు, తెలుపు, గులాబీ. ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు. ఇక కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యల విషయానికి వస్తే 2, 4, 9 ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలుగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో కనబరుస్తున్నాయి. ఇక మీరు అయితే మీ యొక్క సమయాన్ని అంతా కూడా దృష్టిలో ఉంచుకొని పనిచేస్తే అంతా కూడా అనుకూలత ఫలితాలే ఉన్నాయండి. ఇక అధికారులకు సంబంధించిన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. అనవసరమైనటువంటి భయాందోళనలకు దూరంగా ఉండడం అయితే చాలా మంచిదండి. ఈశ్వరుని యొక్క దర్శనం కూడా మీకు మంచి మంచి ఫలితాలను అయితే
ఇస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఏకాగ్రతతో పనులను నిర్వర్తించుకోనండి. లక్ష్యంపై దృష్టి అనేది కేంద్రీకరిస్తే మంచి ఫలితాలు అయితే మీ సొంతము. స్వతంత్ర నిర్ణయాలను అయితే తీసుకోవడం ఎంతో ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. కొందరి యొక్క ప్రవర్తన మీకు ఇబ్బందిని కలిగించే విధంగా అవకాశం ఉందండి. సమయాన్ని వృధా చేయకుండా మీరైతే జాగ్రత్త అనేది పడాలి. నవగ్రహ ఆరాధన కూడా మీకు ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది. ఇక తోటివారి యొక్క సహకారం మీకు లభిస్తుందండి. పనుల్లో ఎదురయ్యేటువంటి ఆటంకాలు తొలగేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. ఒక శుభవార్త మీకు ఆనందాన్ని ఇచ్చింది. శ్రీరామనామ జపం కూడా మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇక కాలాన్ని అంతా కూడా సంతోషకరంగా గడుపుకోగలుగుతారు. ఉద్యోగస్తులకు అనుకూలత సమయం అని చెప్పుకోవాలి. ఆచార వ్యవహారాలకు ప్రాధాన్యం అనేది ఇస్తూ ఉంటారు. కుటుంబ సౌఖ్యం అనేది ఉంటుందండి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దర్శనం కూడా మీకు మరిన్ని శుభ ఫలితాలను ఇస్తుంది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క వృషభరాశి వారికి రేపటి రోజున మీకు జీవితంలో కలగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ దేవతారాధన శుభప్రదంగా ఉంటుంది, ఏ నియమాలను పాటించాలి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. సో మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ ఇప్పుడే ఎవరైనా చూసినటువంటి వారు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.